మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చాలా మంది వాటర్ పక్కకు పెట్టుకొని ప్రతి లైక్ కొన్ని ముద్దల తర్వాత వాటర్ తోని దాన్ని డౌన్ చేస్తూ ఉంటారు. నమలే ఓపిక లేకో మరి ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ. తినగానే తాగకూడదు. ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ తిన్నింగ్ అంటే దగ్గి అది చోక్ అవుతే మీరు యూ కెన్ డ్రింక్. కానీ యూ ట్రై స్వప్న గారు. దిస్ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ 15 years నౌ. ఇట్ ఫీల్స్ అమేజింగ్. తినగానే యువర్ డైజెషన్ కిక్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్ ద ఎంజైమ్స్, డైజెషన్ కావాల్సిన ఎంజైమ్స్ బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. బైల్ జ్యూస్ అని, ఇంటెస్టైనల్ జ్యూస్ అని, అవన్నీ కెమికల్స్ దట్ ఆర్ లైక్ ట్రైంగ్ టు టర్న్ యువర్ ఫుడ్ ఇంటూ ఎనర్జీ. ఆ ఎంజైమ్స్ స్టార్ట్ అయ్యి ఆ ద్రవ్యాలు ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు దాంట్లో నీళ్లు పోస్తే డైల్యూట్ అయిపోతాయి. అవి డైల్యూట్ అయ్యి హాఫ్ అన్ అవర్లో డైజెస్ట్ అయ్యే ఫుడ్ 2 hours లో డైజెస్ట్ అయ్యి యాసిడ్ రీఫ్లక్స్ అనేది ఆ ఎంజైమ్స్ ద్రవ్యాలు వాటర్లో కలిసి యాసిడిక్ అయిపోయి తేపులు రావడం. అవును, అప్పుడు తేపులతో పాటు ఫుడ్ కరివేపాకుని కూడా కరెక్ట్ చెప్పారు, వాసన రావడం. బికాజ్ సో గ్యాస్ ఏదైనా పైకి రావాల్సిందే కదా. అంతే అంతే. ఇఫ్ యూ లీవ్ ఇట్ ఇన్ యువర్ సిస్టమ్, ఇట్స్ ద పర్ఫెక్ట్ వే టు డైజెస్ట్. హాఫ్ అన్ అవర్ తర్వాత దెన్ యూ డ్రింక్ వాటర్, ఇట్ మేక్స్ సెన్స్. అది. అండ్ ఆల్సో ఆ తేపులు రావడం, అరగకపోవడం, డైజెషన్ ఇస్ సో మెనీ ప్రాబ్లమ్స్ కమ్ విత్ దట్. సో if you want to drink water, drink before eating, oka 10 minutes before, then start eating. Right. In fact, Nagarjuna garu father Nageshwar garu okkasari chepparu, nenu takku dinal ante whole film life lo amma nenu I had to look slim, and appu diets so he used to say nenu oka pedda glass majjiga tagesedvaanni, oka 10 minutes tarvata tinte takku tinevaanni, and I would maintain my weight. I thought that's such a beautiful advice that he gave me. So that also, without understanding all this, he knew that whatever liquid they have to drink, wisdom adi. Natural wisdom. So itlanti like it keeps coming back to me. Vallaki okalanti wisdom undindi. And so that's one thing. So food tarvata oka half an hour break ayin tarvate water తాగండి. మరి ఇట్లా లోటల్ తాగకుండా just ఒక 250 ml. Then later 3 4 you can have 2 glasses if you're really thirsty, but don't mix up. That's one thing. And so first I don't know where I started. అదే మీరు నీళ్లు తాగరు సాయంత్రం పూట. డిన్నర్ ఏమో 6 గంటలకు అయిపోతుందా? No, 7:30. 7:30 and by the time I sleep, it will be 10:30. So 7:30 కి ఏం తింటారు మామూలుగా? Lightest meal is dinner అండి. Because again ఎక్కువ కన్ఫ్యూజ్ చేయదు బాడీని. ఓన్లీ ఐ ఈట్ గ్రిల్ ఫిష్, సమ్ వెజిటబుల్స్ అండ్ like 70 grams of rice. ఇట్స్ ప్రీ ప్లేటెడ్. అంటే 70 grams అంటే ఒక ముద్ద కూడా రాదు కదా? 70 grams. ఇంత వస్తుందా? యా. చిన్న సాంబార్ బౌల్ ఉంటుంది కదా, కుక్డ్ రైస్. కొందరు ఎవరు అడిగారు 70 grams కుక్డ్ రైస్ మేడం, అన్కుక్డ్ రైస్. అదే కదా, అన్కుక్డ్ అంటే ఏముంది అసలు, శుభ్రంగా ఇంత అవుతుంది 70. So that's enough. Adi kuda because I love rice, and ippudu anta ekku tinlenu because energy too much. I don't know. Red rice, brown rice, black rice, white rice, sona masuri, basmati, ఇవన్నీ ఈ డైలాగ్స్ అవుతాయి మీకు కూడా? అంటే ఆ క్వాంటిటీ తింటే ఏది తిన్నా ఓకే, ఏం పర్వాలేదు. అది పోర్షన్ పెద్దగైనా కొద్దీ అయ్యో తక్కువ చేయాలంటే ఇది తినాలేమో, రెడ్ మారదామా, బ్రౌన్ కి మారదామా, ఆ థాట్స్ వస్తాయి. బట్ ఇఫ్ యూ ఈటింగ్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎనీథింగ్, యూ డోంట్ హ్యావ్ టు థింక్ సో మచ్. అది. సో ఇది lightest meal is the dinner. Heaviest meal is the breakfast, and moderate is lunch. Because again, sun పైకి వచ్చిన కొద్దీ మన జీర్ణ శక్తి స్టార్ట్స్ ఫైరీ అవుతుంది. అంటే దాన్ని ఏదో అంటారు సంస్కృత్ లో, ఐ కమ్ బ్యాక్ టు ఇట్. బట్ ద డైజెస్టివ్ ఫైర్ ఈజ్ అట్ ఇట్స్ పీక్. అంటే ఏది బాడీలో వేసినా తొందరగా జీర్ణించే శక్తి సన్ 10:30 నుండి 12 వరకు సన్ ఎట్లా అయితే స్ట్రాంగ్ అవుతుందో అదే సింక్ మన బాడీలో ఉంది. ఆ టైంలో వీ కెన్ బర్న్ లాట్ మోర్ ఫుడ్. సో వాట్ ఎవర్ యూర్ ఈటింగ్ ఆ టైంలో తినేస్తే కనుక హెవీ ఫుడ్, మ్యాంగో ఏదైనా తినాలన్నా, నేను ఐ లవ్ మ్యాంగోస్, ఐ ఈట్ అ లాట్ ఆఫ్ మ్యాంగోస్. ఏదైనా బిఫోర్ మార్నింగ్, లైక్ ఇన్ఫాక్ట్ అప్పుడప్పుడు జిమ్ చేసుకుంటూ ఒక్కొక్క బయట తింటాను. బికాస్ ఇమీడియట్లీ దట్ ఎనర్జీ ఇస్ బీయింగ్ యూస్డ్ టు బర్న్. మీరు జిమ్ చేయకుండా తింటే మాత్రం మ్యాంగో సీజన్ లో 2 కిలోలు గ్యారంటీ. అండ్ అది కూడా ట్రై టు ఈట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే. అది నైట్ పెరుగుతోనే మ్యాంగో తినేసి పడుకుంటే ఫినిష్. అందరూ ఫ్రూట్ కదా, హెల్దీ అంటారు. హెల్దీ బట్ క్యాలరీస్ యూ హావ్ టు సీ. చాలా క్యాలరీస్. అవును, హెల్దీ ఎస్, బట్ యూ కాంట్ ఈట్ 3-4 మ్యాంగోస్ అండి, 1 మ్యాంగో డే. బట్ సీజన్ అయిపోతుందని 3-2 ఈ వెరైటీ ఆ వెరైటీ తింటా ఉంటాం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రై టు హ్యావ్ ఇట్ బిఫోర్ లంచ్ టైం. అది అర్థమైంది. అప్పుడు డైజెషన్ ఇస్ అట్ స్ట్రాంగెస్ట్, లైక్ ఫైరీ ఉంటుంది మనది, డైజెస్టివ్ ఫైర్ ఇస్ హైయెస్ట్. సో 10:30కి మీరు నిద్రపోయి అర్లీ లేస్తారా? 5:30.
5:30 5:30కి 5:30. సౌండ్ స్లీప్ తర్వాత లేస్తారు నిద్ర Yeah. లేచి. I First don't thing. wake up at all in the middle. లేవగానే I drink a whole bottle of water because by then I'm thirsty because I've deprived myself, without any water for so long. The first thing I do is have like nice full bottle of water, like 750 ml వరకు, not a liter, around 700 ml. ఒక 3 గ్లాసులు వాటర్ తాగుతారు మెల్లిగా. Three glasses water. Then I, go shower because I do my sadhana. Morning cold shower తీసుకొని వచ్చిన తర్వాత that water somehow పట్టుకుంటుంది బాడీకి. కోల్డ్ షవర్ తీసుకుంటారు Yeah. అన్ని సీజన్స్ లో. అంటే ఏమైనా హెల్త్ రీజన్ ఉందా? Health reason, of course, body comes awake. హాట్ షవర్స్ వద్దంటారు అయితే అందరికి. కంఫర్ట్, కానీ హాట్ షవర్స్ నాకు ఇప్పుడు వేడి నీళ్ళు పడితే మై బాడీ రిజెక్ట్స్ ఇట్ నౌ. అది ఇట్స్ బికమ్ అ హ్యాబిట్ నౌ. ఏ సీజన్ లో స్విట్జర్లాండ్ కి వెళ్ళినా కూడా, అంటే లోపల ఇట్స్ ఆల్ హీటెడ్, ఈవెన్ ఇఫ్ ఐ గో టు స్విట్జర్లాండ్ ఐ టేక్ అ కోల్డ్ షవర్ బికాస్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ కమ్స్ అలైవ్. నర్వస్ సిస్టమ్ ఇట్లా ఒక షాక్ తోని ఇట్లా come alive, and that's the best way to wake yourself up. And water has that power. అంటే వాటర్ లో ఆ శక్తి ఉంది. మనకి టైర్డ్ ఉన్నప్పుడు కూడా ఒకసారి స్నానం చేసేస్తే ఫ్రెష్ అయిపోతాం కదా. ఈవెన్ మెంటలీ ఆల్సో స్ట్రెస్డ్ గా ఉన్నప్పుడు పోయి ఒకసారి కోల్డ్ షవర్ చేయండి, కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాటర్. అంటే ఎందుకంటే షాక్ లోకి వెళ్తాం కాబట్టి, అంటే కొంచెం ఒకలాంటి అదే మైండ్ సెట్, ఇట్ విల్ షాక్ యూ అండ్ దెన్ టేక్ యూ అవుట్ ఆఫ్ దట్ సేమ్ ఫాగ్. ఇట్ విల్ గివ్ యూ న్యూ పర్స్పెక్టివ్. సేమ్ దాన్ని ఇంకో విధంగా చూడగలిగే శక్తి మనకు వస్తుంది. వాటర్ is very powerful. So yeah, water తాగిన తర్వాత when I do cold shower and come back, then I have turmeric shot. Turmeric shot ఏం లేదు, పసుపు, మిరియాలు, ఒక నైస్ టీ స్పూన్ ఆఫ్ ఆర్గానిక్ పసుపు. మేక్ షూర్ ఇట్స్ నాట్ కెమికల్స్ ఉన్న పసుపు కాకుండా, సోర్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. పసుపు అనగానే ఏదో చీప్ పసుపు తాగేస్తే ఇట్ విల్ ఎఫెక్టివ్, ఇట్ విల్ ఎఫెక్ట్ యూ. సో ఒక టీ స్పూన్ ఆఫ్ పసుపు విత్ like 3/4 టీ స్పూన్ ఆఫ్ మిరియాల పౌడర్. I put little water and then షాట్ లాగా ఇమ్యూనిటీ షాట్. దాంతో పాటు 2 వేపగుండ్లు, ఇంట్లో చెట్టు ఉంది, సో నూరిపించుకుంటాను అండ్ బాల్స్ లాగా చేయించుకొని 5 days ఒకసారి దే మేక్ మీ బాల్స్. 2 nice balls, లైక్ ఒక చిన్న మార్బుల్ సైజ్, అంత పెద్ద కాదు, మార్బుల్ లో హాఫ్ సైజ్. ఆ 2 I take it. That is the first thing which gets into my stomach. So it is anti-inflammatory. Simple. పసుపు ప్రతి ఇంట్లో ఉంటుందండి, పెప్పర్ ప్రతి ఇంట్లో ఉంటది. వేప ఆకు లేకున్నా వేప క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు ఆన్లైన్ లో. దే హ్యావింగ్ డ్రై నీమ్ క్యాప్సూల్స్. అది కూడా అథెంటిక్ సోర్స్ నుండి, ఈషా లైఫ్ లో కూడా. దట్స్ ఐ ట్రస్ట్ బికాస్ దే ఆర్ ట్రైయింగ్ టు రిటైన్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నీమ్ and trying to pack it. వేరే వాళ్ళు they don't do, there's a process. You don't put it in the sun, you dehydrate it, undi. So they have found the perfect way of packing neem capsules in a way that it, అంటే పచ్చిది ఎలా ఎన్ని క్వాలిటీస్ ఉంటుందో, డ్రై లో కూడా అంత కాకపోయినా maximum benefits మనకి అందేలాగా they have found out, and then they're making capsules. So I trust that brand. Not promoting anything, but ఆ బ్రాండ్ ఇష్టం. పచ్చిది దొరికిన వాళ్ళు వీ కెన్ ఆల్వేస్ టేక్ అ నీమ్. వాట్ ఇట్ డస్ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉంటే దాన్ని ఇట్ విల్ టేక్ అవే. యాంటీసెప్టిక్, ఏదైనా దట్ వి నో, కట్ కాగానే ఫస్ట్ పసుపు పెడతారు కదా. సో యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్. అండ్ పెప్పర్ ఇస్ అ మస్ట్. పెప్పర్ లేకుండా పసుపు తాగితే దాని బాడీ డజంట్ అబ్జార్బ్. ఈ పెప్పర్ అండ్ పసుపు కలిసినప్పుడు అబ్జార్ప్షన్ ఆఫ్ ద బాడీ గోస్ అప్ బై 300 to 400%. అబ్బా. సో ఉట్టి పసుపు నీళ్ళు తాగదు, వేస్ట్. ఇట్ డజంట్ రియలీ డూ ఎనీథింగ్. అందుకే మిరియాలు, మన ఏన్షియంట్ విజ్డమ్ చూడండి, దగ్గు ఉంటే పసుపు, మిరియాలు కషాయం చేసుకుని మిరియాలు వాజ్ ఆల్వేస్ దేర్. దే న్యూ దట్. అవునవును. సో కంపల్సరీ పసుపు అండ్ మిరియాలు హ్యాస్ టు బి టుగెదర్. అండ్ ఈ నీమ్ బాల్స్ వెన్ యూ డూ ఇట్ ఇస్ కిల్లింగ్ ఆల్ ద పారాసైట్స్. ఏదైనా చిన్న చిన్న వర్మ్స్ ఉన్నా, మనం బ్రాక్లీ తిన్నప్పుడు, క్యాబేజ్ తిన్నప్పుడు, వెజిటేబుల్స్ లో ఎంత కడిగినా కూడా సమ్ థింగ్స్ యూ ఎండ్ అప్ swallowing. I have dogs, నాతోనే పడుకుంటాయి, నాతోనే కంప్లీట్. సో when you have dogs in the house, compulsory parasites are there in the house. Immunity కూడా పెరుగుతుంది వాళ్ళు ఉంటే, కానీ you end up taking few. Pets ఉన్న వాళ్ళు కంపల్సరీ. అండ్ this simple ball of neem will kill the entire parasitical, ఏదైనా ఉంటే డైజెస్టివ్ సిస్టమ్ లో మొత్తం చంపుకుంటూ వెళ్ళిపోతుంది.